కామాక్షి అమ్మన్ ఆలయం కామకోటి నాయకి కోవిలని కూడా పిలుస్తారు. కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇది శక్తిమతంలో అత్యున్నత దేవత అయిన ఆదిపరాశక్తి యొక్క అత్యున్నత అంశాలలో ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది. దీనిని కాంచీపురం రాజధానిగా చేసుకున్న పల్లవ రాజులు 5 లేక 8వ శతాబ్దంలో స్థాపించి ఉండవచ్చని పురాణాలు చెబుతున్నాయి. దీనిని 14వ శతాబ్దంలో చోళులు కూడా నిర్మించి ఉండవచ్చని చెబుతున్నారు. మరియు పురాణాల ప్రకారం ఇది 1783 నాటికి ఇటీవల నిర్మించబడింది. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో శక్తిమతానికి అత్యంత ముఖ్యమైన కేంద్రాలలో ఒకటి. ఈ ఆలయం ప్రధానంగా కామాక్షికి అంకితం చేయబడింది, కానీ విష్ణువుకు కూడా ఒక మందిరం కూడా ఉంది. అతన్ని వరాహ రూపంలో కామాక్షిని 5 రూపాల్లో పూజిస్తారు. దక్షయజ్ఞం మరియు సతి ఆత్మాహుతి యొక్క పురాతన కథ శక్తిపీఠాలలో ప్రధాన ఇతివృత్త మూలం. శక్తిపీఠాలు ఆదిపరాశక్తి యొక్క దైనిక ఆలయాలు. దేవత ఉనికికి కారణం శివుని మొదటి భార్య సతీశివం. సతీశివం యొక్క శరీర భాగాలు పడిపోవడం. సతీ శరీరంలోని నాభి భాగం కాంచీపురంలో ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. దీనికి నాభిపీఠం లేదా ఓద్యాన పీఠం అనే పేరు వచ్చింది. సంస్కృతంలోని 51 అక్షరాలతో అనుసంధానించబడిన 51 శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిలో 18 ఎక్కువగా సందర్శించబడతాయి. శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం మదురైలోని మీనాక్షి దేవతలతో పాటు వారణాసిలోని విశాలాక్షి లేదా తిరువనై కోవిల్లోని అఖిలాండేశ్వరి, తమిళనాడు రాష్ట్రంలోని శక్తిమతానికి అత్యంత ముఖ్యమైన కేంద్రాలలో ఒకటి. లలితా సహస్రనామంలో కామాక్షిని శ్రీమాత అంటే గౌరవనీయ తల్లి అని ప్రశంసించారు. పురాణాల ప్రకారం త్రిపుర సుందరి రాక్షసుడిని చంపిన తర్వాత ఇక్కడ స్థిరపడింది. త్రిపుర రహస్యం, బాహువచ ఉపనిషత్తు వంటి తాంత్రిక గ్రంథాలు, అలాగే బ్రహ్మాండ పురాణం మరియు మార్కండేయ పురాణం వంటి పురాణాలు చెబుతున్నాయి. దేవతలు బండాసురుడు అనే రాక్షసుడిచే హింసించబడ్డారు మరియు చిలుకల రూపంలో ఆదిపరాశక్తి దేవతను శాంతింపచేయడానికి ఆలయంలోకి చంపక చెట్లపై తపస్సు చేశారు. ఎందుకంటే చిలుకలు ఎల్లప్పుడూ మీనాక్షి మరియు కామాక్షి దేవతల కుడి చేతిలో ఉంటాయి. వారి తపస్సుకు సంతోషించిన దేవత బిలద్వారం గుండా కనిపించి బండాసురుడిని చంపిందని చెబుతారు. బిలాకాశ చెట్టుకి దారితీసే బిలద్వారం నేడు గర్భగుడి లోపల తపకామాక్షి మందిరం చూడవచ్చు. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన 2 చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. దేవి సూది మునపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కా అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీ చక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండడంతో
ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షిని ప్రాంగణంలోనే ఉన్న ఆలయ అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షి దేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున సువర్ణ పూజ, ప్రతి బుధవారం చందనాలంకారం పూజ, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ కూడా చేస్తారు. నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్యా, బాలిక, సుహాసిని, వివాహిత పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన మరింత విలువైన సమాచారాన్ని మరొక మంచి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ రాజ్. జై హింద్, జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సుఖినో భవంతు.